వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ లెట్స్ అంతా ఎలా ఉన్నారండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ వండుతున్నానండి. చికెన్ కూర అయితే వండుతున్నానండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నామని ఇప్పుడైతే చికెన్ కూర అది కలుపుతా ఉండు. దీంట్లో తీసేటప్పుడు కలుపుతా ఉండు. అది చెప్తాను ఏంటి. ఇప్పుడైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసుకుందామండి. అందుకు నేను అల్లం పేస్ట్ తీసుకున్నాను. ఇది అయితే ఎల్లుల్లిపాయ పేస్ట్, గసగసాల పేస్ట్, పెరుగు, నిమ్మ చెక్కలు ఇవన్నీ తీసుకుని అయితే కలుపుకుందామండి. ముందుగా అయితే పెరుగు వేసుకోవచ్చు. ముందైతే పెరుగు వేసుకున్నామండి. తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కొద్దిగాని. అల్లం పేస్ట్ అయితే కొద్దిగా వేస్తున్నానండి. గసగసాల పేస్ట్, ఇంకొన్ని గసగసాలు, నిమ్మ చెక్కలు అయితే పిండుతున్నానండి. నిమ్మకాయ అయితే పిండుతున్నానండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల కూర అయితే చాలా బాగుంటుందండి. మ్యాగ్నేట్ చేసుకుని ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర అయితేనే. వండడం కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే కలిపేసానండి. ఇప్పుడైతే మ్యాగ్నేట్ కలిపేసుకోవచ్చు మొత్తం. కారం కూడా వేసేసుకుందామండి. అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ముక్కలకు బాగా పట్టాలండి. చికెన్కి మసాలా బాగా పడితే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. జ్యూసీగా ఉంటుంది. పక్కనున్న వాయిస్ నేమ్ పట్టించుకోకండి. మీ పని మీద. ఇలా అయితే బాగా కలిపేసుకోవాలండి మొత్తం. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము కొంచెంసేపు. ఇంకొండి ఇలాగైతే మొత్తం అంటే ఇది ఒకటే ఆడుతుంది. మరి చెయ్యి ఆడుతుంది. చికెన్ కూర అయితే మ్యాగ్నేట్ చేస్తాం కదండి. చికెన్ ఇప్పుడైతే కూర వండుకోవచ్చు. గ్యాస్ అయితే వెలిగిస్తాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. పక్కన అయితే గారెలు ఉంటున్నారండి. గారెలు వేస్తుందండి మా అక్క అయితేని. మా అక్క చూపించండి. మా పెద్ద అక్క అండి తను. మా చిన్న అక్క గారె అయితే వేస్తుందండి. ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి. ఆయిల్ అయితే కాలిపోయింది. చేయించిన తర్వాత వెళ్ళాలేమండి. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి. చికెన్లో అయితే వేసాను కదండి మ్యాగ్నేట్ చేయడానికి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకున్నాము. ఎల్లుల్లిపాయ పేస్ట్, అలాగన్నప్పుడు ఫోన్ చేయొచ్చు కదండి. కరివేపాకు అయితే వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోతున్నాయి. ఒక పక్క నుంచి అయితే గాజులు ఉంటున్నారు అక్క. గారెలు అయితే వండుతున్నాయండి.
కొద్దిగా అయితే వేపుతాను చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే చికెన్ ఇదైతే వేపుకుందామండి. కొద్దిగా అయితే వండుతున్నాను. ఒక పక్కన అయితే గారెలు అయితే వేస్తున్నారండి. ఇంకేను కొద్దిగా కారం వేసుకుందామండి. ఇందాక మ్యాగ్నెట్ చేసాను కదండి, కారం అయితే వేసాను. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము. ఓ పక్క నుంచి అయితే గారెలు వేస్తున్నారండి. ఆయన దాని నుంచి ఉడకట్లేదండి. అలాగే చెప్పాలి. ఇప్పుడైతే తిప్పేసుకున్నామండి. కారం వేసుకొని కొద్దిగా మగ్గాకైతే నీళ్ళు వేసుకుందాము. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే చికెన్ అయితే మగ్గిపోయిందండి. నీళ్ళు అయితే వేసేసుకుందాము. జ్యోతి చూడు గడ్డి టైం ఉంటుంది అటుకొస్తుంది ఉందా అది అటుకొస్తుంది అటుకొచ్చినప్పటికీ నీళ్ళు అయితే వేసేసానండి. కూర ఉడకకు చూపిస్తాను. మీద నుంచి పొయ్యి మీదకి షిఫ్ట్ చేశారండి గారెలు. గ్యాస్ మీద అవ్వట్లేదని ఇప్పుడైతే చూపిస్తాను. గ్యాస్ పొయ్యి మీద అయితే వండుతున్నారండి గారెలు. అంగోండి మా పెద్ద అక్క, మా చిన్న అక్క. ఇప్పుడైతే చూపిస్తాను గారెలు. కూర అయితే ఉడుకుతుందండి. గ్యాస్ అయితే వండుతున్నారు. పొయ్యి మీద అయితే వండుతున్నారు. గారెలు అయితే పొయ్యి మీద వండుతున్నారండి. ఇంకోండి ఏదైనా చేస్తా వంటలు వేస్తారు కదా ఏంటి తిని చూడాలి. అలాంటివి అలాంటివి వేసి పేగి జబ్బులు ఒక ఊరు తినలేదు. ఉన్నప్పుడు తిరుగుద్ది నాకు వచ్చిన కొత్తలో ఊరు తినాలనిపించింది. మా ఆయనకి సపోర్ట్ చాలా ఉందండి యూట్యూబ్ కి. మా అక్క వాళ్ళు అడుగుతున్నారని మా పెద్దక్క, మీ ఆయన ఎలా చేస్తున్నాడు అంటున్నాడా, కామెంట్ పెడుతున్నాడా అని. మా ఆయన అయితే చాలా సపోర్ట్ అండి యూట్యూబ్ కి. ప్రతి వీడియోకి సూపర్ అని పెడతారు. అక్కడ అయితే కూడా రావు గారి మా అమ్మమ్మ వాళ్ళండి. తర్వాత ఒక పక్క నుంచి అయితే గుండె ముక్కను శుభ్రం చేస్తున్నారండి వేపడానికి. ఇంకోండి ఇదైతే వేపాలండి. ఇప్పుడు గుండెకాయ ముక్కలు అది పాడేసేస్తాగా కొవ్వు, ఇది కొవ్వు పాడేసేయాలండి. వేపినప్పుడు కూడా చూపిస్తానండి. అక్కడైతే గారెలు వండుతున్నారు. ఎగుతున్నాయండి. ఒక వాయి అయితే తీసేసారు గారెలు, మళ్ళీ వేసారు. చిరాకు వచ్చేది అట్లా కూడా ఎక్కడికి వెళ్ళమన్నా ఎవరినైనా పిల్లకి దాన్ని అక్కడ చిన్న
ఏళ్ళు ఎక్కడ ఇచ్చారు అక్కడ ఇచ్చారా గారెలు అయితే అవుతున్నాయండి. గారెలు అయితే తీస్తున్నారండి. గుండెకాయ ముక్కలు అయితే కడిగేస్తున్నాడండి. వేపాలు ఇప్పుడు ఇవి అయితే వేపుతారు, చూపిస్తాను నేను వేపుడు కూడా. కూర అయితే ఉడికిపోయిందండి, చికెన్ కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.